హాయ్ అండి. మనకు సమ్మర్ సీజన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మామిడికాయలు, పచ్చళ్ళు, ఇంకా వడియాలు ఇలా చాలా అయితే ఉంటాయి కదా! అన్నీ ఎండాకాలంలో ఇలాంటివే వస్తాయేంటండి బాబు! అదే చలికాలం, వర్షాకాలం అయితే భలే ఉండేది. కానీ మనకు ఆ ఛాన్స్ అయితే లేదు కదా! ఇలాంటివన్నీ సమ్మర్‌లోనే పట్టాలి. ఇవాళైతే మేము ఆవకాయ అయితే పడుతున్నాము. సంవత్సరం పొడుగంతా ఉంటుంది. ఎలాంటి పచ్చళ్ళున్నా లేకపోయినా దీంట్లో ఆవకాయ మాత్రం ఉంటే మాత్రం ఇంకేం అవసరం లేదు. ఇది డైరెక్ట్‌గా రైస్‌లోనే కాకుండా టిఫిన్స్‌లో తిన్నా కూడా బావుంటుంది. అందులో ఉత్తిగా కాకుండా కొంచెం పెరుగు, ఆవకాయ గుజ్జు కలుపుకొని మిక్స్ చేసి ఇడ్లీనో, దోసలోనో ఇందులో తిన్న టేస్ట్ మాత్రం అదిరిపోద్దనమాట. సో, మెయిన్‌గా పచ్చడైతే ఉండాలి. ఏ కర్రీ లేకపోయినా ఇన్‌కేస్ తినేయొచ్చు కూడా. అంత బావుంటాయి ఈ పచ్చళ్ళైతే. అందుకే ఆవకాయ అంటే అందరికీ అంత ఇష్టమేమో. ఈ ఆవకాయ వీడియో తర్వాతైతే సగ్గుబియ్యం, క్యారెట్, హెల్తీ వడియాలు ఎలా చేయాలో చాలా ఈజీగా చూపిస్తాను. చాలా వచ్చిందనమాట. సో, ఇంక లాస్ట్‌లో ఆవకాయ అంతా అయిపోయాక హైలైట్ ఏంటంటే లాస్ట్‌లో కొంచెం రైసేసి ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే అద్దిరిపోద్ది.